ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీవారి సేవకుడిని. చాలామంది ఐఫోన్‌లో షార్ట్‌కట్స్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మరియు యూట్యూబ్‌లో అడిగారు. నేను దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. మనకి చాలామంది ఇప్పుడు ఐఫోన్ యూజర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ కోసం కూడా షార్ట్‌కట్స్ అండ్ వాయిస్ ఓవరు ఎలా అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఎస్విసి శ్రీవారి సేవకుడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మీరు షార్ట్కట్లో పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ఓ ఫామ్ రెడీ చేసుకోండి. అంటే ఒక పేపర్ మీద రాసుకోండి. జీమెయిల్కి ఈ షార్ట్కట్ పెట్టాను, సిటీకి ఈ షార్ట్కట్, స్టేట్కి ఇది, కంట్రీకి ఇది, నేమ్కి ఇది, ఆధార్ నెంబర్కి ఇది అనేది మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే గబుక్కున మీరు ఆ టైంలో మర్చిపోయారు అనుకోండి, ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి అన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఐఫోన్లో మనకి షార్ట్కట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కీబోర్డ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ కీబోర్డ్స్ అని టైప్ చేస్తే పైన వచ్చింది కదా కీబోర్డ్స్. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కీబోర్డ్స్లో మీకు ఎన్ని కావాలితే అన్ని లాంగ్వేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే మీకు తెలుగు, ఇంగ్లీషు రెండు కావాలితే రెండు, లేదంటే ఏదో ఒకటి మీ ఇష్టం. నెక్స్ట్ ఇప్పుడు షార్ట్కట్స్ యాడ్ చేయడం ఏంటంటే టెక్స్ట్ రీప్లేస్మెంట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మంది ఏంటి ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్కి మీరు ఏదో ఇచ్చుకోండి, svc@gmail.com. ఇక్కడ మీకు నెంబర్స్ అనేది యాక్సెస్ చేయదు జీమెయిల్లో. ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఈ రో ఉంది కదా, ఫస్ట్ రో QWERTQ ఇవి ఉన్నాయి కదా, ఈ లైన్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఫస్ట్ జీమెయిల్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యూ పెట్టుకున్నా, సేవ్ చేసుకున్నా. నెక్స్ట్ నాది ఇప్పుడు సిటీ కదా, నాది సిటీ రాజమండ్రి, రాజమండ్రికి నేను డబ్ల్యూ పెట్టుకున్నా, సేవ్. నెక్స్ట్ ఇక్కడ నాది ఇప్పుడు స్టేట్ అడుగుతుంది కదా, ఆంధ్రప్రదేశ్, స్టేట్కి షార్ట్కట్ ఈ పెట్టుకున్నా, సేవ్. నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది కదా, కంట్రీ ఇండియా, ఇండియా, ఆర్ పెట్టుకున్నా, ఆర్ పెట్టుకున్నా షార్ట్కట్కి. ఓకే, సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనది టీటీడీ యాప్ ఓపెన్ చేయండి. అంటే ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు, కానీ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండి. లోకల్ టెంపుల్స్, గోవిందరాజస్వామి వారు, ఇక్కడ మనకి ఏదో డేట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ఎంతమంది కలితే అంతమంది, 2 మెంబర్స్. మీకు కావాల్సిన సేవ, ఉజ్వల సేవ అయితే ఉజ్వల సేవ, వేద ఆశీర్వచనం. తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం జీమెయిల్కి క్యూ ఇచ్చుకున్నాం, ఇదిగోండి. నెక్స్ట్ సిటీకి డబ్ల్యూ, స్టేట్కి ఈ ఇచ్చాం, కంట్రీకి ఆర్ ఇచ్చాం. పిన్ కోడ్ మనం ఇన్బుల్ట్గా సెలెక్ట్ చేసి పెట్టాలి, మనం టైప్ చేయాలి, అవుతుంది. నెక్స్ట్ నేము, నాది అరుణ్ కుమార్ కాబట్టి ఏజ్ మనం చేసుకోవాలి. ఓకే, జెండరు, ఐడి ప్రూఫ్, ఆధార్ నెంబరు మనకు నెంబర్స్ తీసుకుంటుంది, ఇదిగోండి. నెక్స్ట్ నేను పేరు ఏమిచ్చా, గోవింద్ కదా, గోవింద్. ఏజ్ ఇక్కడ నెంబర్ 2. చూసారా, మొత్తం అన్నీ యాడ్ అయిపోయినాయి. మీకు 10 సెకండ్స్లో అయిపోతుంది. కంటిన్యూ కొట్టిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ట్రిక్ ఉంది కదండి, మనది వాయిస్ ఓవర్. అంటే మనం వాయిస్ ఇస్తే అది చెప్పేసిది. అదేంటంటే ఇప్పుడు మనం సెట్టింగ్స్లో అనేది మ్యాక్స్ అందరికీ ఎనేబుల్లోనే ఉంటుంది, అది మనం ఏం చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే టీటీడీలోకి వెళ్తున్నాను. టీటీడీకి వెళ్ళిన తర్వాత మన సేవలు సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సింది లోకల్ టెంపుల్స్ నేను సెలెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ నేను ఏదో డేట్ సెలెక్ట్ చేసుకొని ఎంతమంది కావాలితే అంతమంది. ఓకే, మీకు కావాల్సిన సేవ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూడండి ఆడియో ఉంది కదా, ఇక్కడ ఈ మైక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మాట్లాడతాను. arun@gmail.com. ఇది మనకి జీమెయిల్ అనేది కరెక్ట్గా రాదు. అలాంటి టైంలో మీరు డిక్షనరీ ఉంది కదండి, ఆ డిక్షనరీ పెట్టేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ చేసుకున్నాక
కరెక్ట్గా వస్తుంది. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మైక్ అనేది ఎనేబుల్ అవ్వదు కాబట్టి మీకు పిన్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేము. ఇప్పుడు మనం నేమ్ మీద సెలెక్ట్ చేసుకుని మైక్ ఆన్ చేస్తే శ్రీనివాస్. ఏజ్ మీ ఇష్టం, జెండరు, ఐడి ప్రూఫ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐఫోన్లో మనం ఎన్ని నెంబర్లు ఇస్తే అన్ని నెంబర్లు కూడా ఇది యాక్సెస్ అనేది చేసుకుంటుంది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెంబర్స్ వచ్చేసినాయి. ఇక్కడ పేరు మళ్ళీ ఇప్పుడు పేరు గోవింద. 9876543210 నెంబర్ చెప్పిన తర్వాత మైక్ని ఆఫ్ చేయాలి, అప్పుడు వస్తుంది. మీకు ఇదైతే మినిమం 10 సెకండ్స్, కానీ ఒక్క జీమెయిల్ ఒకటే మీకు ఇబ్బంది అవుతుంది, అది మాత్రం మీరు చూసుకోవాలన్నమాట. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికన్నా ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మీకు పలానా వీడియో నాకు వీడియో రూపంలో తెలియచేయండి ఈ టెంపుల్ గురించి అని, మీకు లేదంటే ఏదన్నా తెలియని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే టెంపుల్స్ గురించి, మీ ఏ టెంపుల్ అయినా సరే, మన తిరుమల గురించి అయినా సరే, చిన్న తిరుపతి, వాడపల్లి, అలా వెంకటేశ్వర స్వామి, ప్రతిదీ వీడియో నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ తెలియచేయండి, నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. ఓం నమో వెంకటేశయ్య.